అందరికీ నమస్కారం. కువైట్లో మానవ అక్రమ రవాణా మరియు వీసా వ్యవస్థ సమస్యలను పరిష్కరించడానికి 12 పాయింట్లను వ్యూహాన్ని ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ కేబినెట్ సిఫారసులలో బాధితులను జరిమానాల నుంచి రక్షించడం, రిక్రూట్మెంట్ ఏజెన్సీలను తనిఖీలను పెంచడం, గృహ కార్మికుల ఫిర్యాదుల నిర్వహణకు మరియు సమస్యల పరిష్కారం మెరుగుపరచడం, కఠినమైన పాస్పోర్టు జరిమానాలను అమలు చేయడం, నియామక రుజుములను రద్దు చేయడం మరియు నేరస్తులను శిక్షించడం వంటివి ఉన్నాయి. కువైట్లో మానవ అక్రమ రవాణా మరియు ప్రవాసుల స్మగ్లింగ్ను ఎదుర్కోవడానికి స్టాండింగ్ నేషనల్ కమిటీ మానవ అక్రమ రవాణా మరియు మానవ అక్రమ రవాణాను పరిష్కరించడానికి 12 సిఫారసులను జారీ చేసింది. యజమాని ఆధారిత వీసా వ్యవస్థ సంస్కరణను కోరింది. ఈ సంస్కరణలో కార్మికులు స్వేచ్ఛగా యజమానులను మార్చుకోవడానికి మరియు కువైట్ దేశం నుంచి యజమానుల ఆమోదం లేకుండా స్వేచ్ఛగా ప్రవాసులు వాళ్ళ యొక్క దేశాలకు వెళ్ళే విధంగా కొత్త చట్టాన్ని తీసుకువస్తామని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలలో కువైట్ యొక్క స్థితిని బలోపేతం చేయడానికి కమిటీకి పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మంత్రి మండలి ప్రభుత్వ సభ్యులను కోరడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే వీసా వ్యాపారం కానీ ప్రవాసుల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంది. గృహ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అలాగే కువైట్లో యజమానిని మార్చుకోవాలన్నా సరే అతని యొక్క అనుమతి లేకుండా మార్చుకునే విధంగా, అలాగే అతని యొక్క అనుమతి లేకుండా కువైట్ దేశంను వదిలి వెళ్ళే విధంగా, తమ యొక్క దేశాలకు ప్రవాసులు స్వేచ్ఛగా వెళ్ళే విధంగా కువైట్లో కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కువైట్ మంత్రిమండలి సిఫారసు చేసిందని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. ఇదే జరిగితే కానీ కువైట్లో ప్రవాసులకు భవిష్యత్తులో నిజంగా స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఇది జరుగుతుందో లేదో వేచి చూడాల్సింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.